అపన్నాస్తం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం పైన రాజకీయంగా దుమారం. అసలు నిజంగా బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారా, లేదు అంటనంటే 2029 రాజకీయానికి రచన చేస్తున్నారా అనేటటువంటి అంశంపై సత్వరం పొలిటికల్ సెటైర్లు తెలుగు రాష్ట్రాలలో పేలుతున్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి బాధితులు, అమరావతి రైతులు కలవడానికి గల కారణం ఏంటి? అసలు నిజంగా వాళ్ళు బాధితులేనా, నిజంగా వాళ్ళు రైతులేనా అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. కలిసిందెవరు, ఇచ్చినటువంటి హామీలేంటి, డిఎస్సి అవకతవకలపైన సిబిఐ విచారణ లేదు అంటనంటే సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలం నుండి డిఎస్సి కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి యువత, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆచరణలు ఈరోజు ఉద్యోగాలు సాధించుకున్నారు. దానిపై నీలి మేడలు ఎలా కడతారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తికొస్తున్నారు. ఈరోజు ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్లో మనతో పాటు వరలక్ష్మి గారు, అమరావతి రైతు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సజ్జా అజయ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో, బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందుబాటులో ఉంటారు. అండ్ వీరశేఖర్ గారు విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా వరలక్ష్మి గారు మీతో ప్రారంభిద్దాం. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కొంతమంది అమరావతి రైతులు కలిశారు అనేటటువంటి వార్త సంచలనంగా మారింది. ఎవరు కలిశారు, ఎందుకు కలిశారు? ఎందుకంటేనంటే అమరావతి రైతుల మనోభావాలను ఎంతగానో తీవ్రంగా దెబ్బతీసినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అతన్ని కలవడం వెనుక రాజకీయాలేంటి? అందరికీ నమస్కారం అండి. ఎస్, అట్లాగే ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కాస్త ముందుగా వచ్చి పొలాలు అడిగితే ప్రభుత్వం మేము ఇచ్చాము. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, 29 వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు అందరూ. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారండి. ఆయన ఇష్టపడి, ఆయన కూడా అసెంబ్లీలో కట్టాలి చెయ్యాలి అన్నారని చెప్పేసి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు. ఆఖరికి వైసీపీ వాళ్ళు కూడా వచ్చి పొలాలు ఇచ్చిన వాళ్ళు అందరూ, వాళ్ళు ఎక్కువ పొలాలు ఉండే వాళ్ళు ఇచ్చారు. 5 ఎకరాల లోపాళ్ళు 25,000 మంది ఉన్నాం మేము. ఇప్పుడు ఇచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి మా పొలాలు ఎట్లాగా మేము ఇవ్వదలుచుకోలేదండి, మా పొలాలు అసలు మాస్టర్ ప్లాన్లో లేవండి, మాకు రోడ్లు పోయటానికి తీసుకుంటున్నారు కావాలని. ఇప్పుడంతా వాళ్ళ పొలాల్లో రోడ్డు ప్లానింగ్ వేశారంట కావాలని. ఇప్పుడు వేశారని మా పొలాల్లోనే అక్కడ కూర్చొని రైతులు జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతుంటే హాస్యాస్పదంగా ఉందండి మా రైతు సోదరులను చూస్తుంటే. ఎందుకంటే 5 ఏళ్ళు కష్టపడి 1631 రోజులు మేము రోడ్డు మీద ఉంటే ఒక ఆయన చెబుతాడు, మేము ఆయన నిద్రపోయామండి, ఉద్యమాలు కూడా చేయలే మీరు ఉండప్పుడు అన్నాడు. నిద్రపోయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళపోయారు. వెళ్ళి ఆ రోజే ఏమంటే మా పొలాలు ఇష్టం లేదు, మీరు ఎటు అమరావతి వద్దంటున్నారు, మా పొలాలు తీసేయండి, అందులోంచి ఒక నోటిఫికేషన్ విడుదల చేయండి, జీవోని మా 3 ఊళ్ళు తీసేయమని. ఇవాళ పోయిన 3 ఊళ్ళు వాళ్ళు చదువుతున్నారు, కనమాక, ఉండవల్లి, నెడమరు. మా 3 ఊళ్ళ వాళ్ళు తీసేయండి, మీరు ఎందుకండి తీసుకున్నాను. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వెళ్ళాలండి, అప్పుడేమో మెదలకుండా పడుకొని వీళ్ళందరికీ ఒక నమ్మకం అండి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళలో సగం పైన రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. బాబు గారి మీద బాగా నమ్మకం ఉంది వాళ్ళకి. రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు అందరూ అన్నానని కాదండి, వీళ్ళంతా రియల్ ఎస్టేట్ చేయటానికి పనికొస్తుంది అమరావతి. కానీ వాళ్ళ పొలాలు ఇయటానికి మేము ఇయ్యము, మేము పడుకున్నాం హాయిగా, మేము ఉద్యమాలు కూడా చేయలేదండి. ఇప్పుడు తీసుకొని నోటిఫికేషన్ ఇస్తే మీకు సెగ తగిలింది, అంతకుముందు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మాదేం చేయదు అనుకున్నారో మరి ఎట్లాగో ఇన్నాళ్ళు ఉంటారు. ఇప్పుడు యాక్విజేషన్ ఇవ్వండి అందరూ అని ఆయన ఎప్పటి నుంచో బాబు గారు మళ్ళీ పదవుల్లోకి వచ్చిన కాంచి చంద్రబాబు గారు చెప్తూనే ఉంటారు, ఇవ్వండి ఇవ్వండి పొలాలు అని చెప్పి. మీరందరూ వరలక్ష్మి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సజ్జా అజయ్ గారు, ఏంటి డిఎస్సి బాధితులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి అంశంపై ఆయన స్పందించి సిబిఐ విచారణ లేదు అంటారంటే సింగిల్ జడ్జితో విచారణ గావించాలని డిమాండ్ చేశారు. ఎట్లా స్పందిస్తారండి అంశంపై? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్. శ్రీశైలం గారు, ఈరోజు 2 సంఘటనలు. జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి అభ్యర్థులు కలిశారు, జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి రైతులు కలిశారు. ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సమాధానం ఏంటంటే, దేవుడి దయ వల్ల 3 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం వస్తామమ్మా,
అమరావతిలో భూములు ఎవరైతే బలవంతంగా లాక్కున్నారో ఆ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం, మీకు న్యాయం చేస్తాం. అదేవిధంగా డిఎస్సిలో ఎవరైతే మీరు బాధపడుతున్నారో అవసరమైతే నేను అదనంగా కొన్ని కొత్త పోస్టులు క్రియేట్ చేసి మీకు ఇచ్చేస్తా. 3 ఏళ్ళు జాగ్రత్తగా ఉండండి, కళ్ళు మూసుకోండి, నేను చూస్తాను. సార్ ఇక్కడ ఈరోజు డిఎస్సి అభ్యర్థులు నాకు తెలిసి 15 మంది 20 మంది జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళారు. కలవడంలో తప్పులేదు, వాళ్ళ బాధ ఏదో వాళ్ళు చెప్పుకున్నారు. ఓకే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న 16,000 ఉద్యోగాలు చేస్తున్న, రిక్రూట్మెంట్ లో నియామకమై ఉద్యోగాలు చేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి తెలుసు, అప్లికేషన్ పెట్టిన ప్రతి ఒక్క అభ్యర్థికి తెలుసు. ఏ స్పోర్ట్స్ కోటాలో వీళ్ళ అవినీతి జరిగింది, తప్పులు తడకలు జరిగినాయి అన్నారో ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా ఎక్కడ ఎటువంటి తప్పు జరగలేదు. అది హారిజంటల్ రిజర్వేషన్స్ ప్రకారం ఇవ్వటం జరిగింది. దాన్ని బట్టి ఆ రిజర్వేషన్స్ లో కొంతమంది ముందుకి కొంతమంది వెనక్కిళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు రావడం కూడా జరిగింది. ఇక్కడ సెకండ్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన అభ్యర్థులందరూ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి బయటకు వచ్చి మీడియా సమావేశం పెట్టారండి. ఏం చెప్పారు తెలుసా సార్? అందరూ కూడా మాకు చాలా సంతోషంగా ఉంది, ఈ రోజుతోటి మా బాధలు పోయినాయి, ఇక మాకు ఈ ఉద్యోగం వచ్చినా రాకపోయినా మాకు భయం లేదు. ఇంకా 3 ఏళ్ల తర్వాత దేవుడు దయతోడు మా జగనన్న వస్తాడు, మా జగనన్న సీఎం అవుతాడు, మాకు న్యాయం చేస్తాడు. ఇదే జగనన్న 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 151 మంది ఎమ్మెల్యేలతోటి సీఎం. ఒక డిఎస్సి వేల, ఒక డిఎస్సి నోటిఫికేషన్ వేల, ఒక పరీక్ష నిర్వహించాల, ఒక ఉద్యోగిని రిక్రూట్ చేయాల, ఒక నోటిఫికేషన్ లేదు, ఒక జాబ్ నోటిఫికేషన్ లేదు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఈ రోజు డిఎస్సి అభ్యర్థులు మాకు ఇంకా అసలు ఈ రోజు తోటి ఉద్యోగం వచ్చినా రాకపోయినా మాకు ఇబ్బందే లేదు, మా జగన్ సీఎం అవుతాడు అంటున్నారు. అంటే దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి శ్రీశైలం గారు? నాకు అర్థం కావట్లేదు. అంటే ఆయన ముందు బాధపడి కన్నీరు పెట్టి మళ్ళీ మీడియా ముందుకు రాగానే ఇంకా మాకు సంతోషం అండి, ఈ రోజు నుంచి మేము ప్రశాంతంగా నిద్రపోతామంటే ఇక రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు వరకు డిఎస్సి మీద ఎవరైతే పోరాడారో వాళ్ళు రేపటి నుంచి పోరాడు. ఎందుకంటే జగన్ హామీ ఇచ్చేసాడుగా, 3 ఏళ్ల తర్వాత నేనే సీఎం ఇచ్చేస్తా, గడిచిన 5 సంవత్సరాల్లో 100 నోటిఫికేషన్లు ఇచ్చా, రేపు వచ్చిన తర్వాత ఇంకో 1,00,000 నోటిఫికేషన్లు ఇస్తా. ఈ రోజు ఒకటే శ్రీశైలం గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ స్టార్ట్ అవుతూ ఒక మాట చెప్పాడు, పేపర్ లీకేజ్ జరిగింది అని. ఒక దాని మీద కన్ఫైన్ అవుతుంది చెప్పండి. పేపర్ లీకేజ్ జరిగిందా? అసలు పేపర్ లీకేజ్ జరిగేదానికి అసలు ఆస్కారమే లేదు, అది హైలీ ఇంపాసిబుల్, జరగదు. అది మీ ప్రశ్నాపత్రం నాకు రాదు, నా ప్రశ్నాపత్రం మీకు రాదు, అవి సెషన్స్ ప్రకారంగా జరిగిన ఎగ్జామ్స్ కాబట్టి నా సెషన్ వచ్చినప్పుడు మీకు వచ్చిన ప్రశ్నలు నాకు రావు, నాకు వచ్చిన ప్రశ్నలు మీకు రావు. అసలు పేపర్ లీకేజ్కి ఆస్కారమే లేదు. ఆయన పేపర్ లీకేజ్ అని మాట్లాడాడు ఫస్ట్ థింగ్. 2 వచ్చేసరికి స్పోర్ట్స్ కోటాలు అమ్ముకున్నారు అన్నారు. ఈ రోజు అసలు డిఎస్సి మొత్తం అవినీతి అన్నారు. అంటే రాష్ట్రంలో 16,347 డిఎస్సి పోస్టులు మొత్తం అమ్మేస్తున్నారండి. ఎక్కడ పారదర్శకంగా జరగలేదా? అసలు ఎగ్జామ్స్ జరిగింది ఎప్పుడు, నోటిఫికేషన్ పడింది ఎప్పుడు, నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత మెరిట్ లిస్టులు సెలక్షన్ లిస్టులు అన్ని అయిపోయిన తర్వాత ఉద్యోగస్తులు నియామకం అయ్యి పిల్లలకి పాఠాలు చెప్పి ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి డిఎస్సి దగా డిఎస్సి, మెగా డిఎస్సి దగా డిఎస్సి అన్నారు. ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన అభ్యర్థులందరూ ఇన్ని రోజులు ఏమైపోయారు? అంటే జగనన్న బయటకు వస్తే వస్తారు, లేకపోతే రారా వీళ్ళంతా? అజయ్ గారు మళ్ళీ వస్తాను, సెకండ్ రౌండ్ లో మీతో డీటెయిల్స్ అన్ని మాట్లాడతానండి ప్లీజ్. వీరశేఖర్ రావు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి అభ్యర్థులు కానివ్వండి, రైతులు కానివ్వండి, ఏ కోణంలో కలుస్తున్నారు అంటేనంటే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ కోణం అనేటటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కడా ఎస్టాబ్లిష్మెంట్ కావడం లేదనేటటువంటి అంశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. డిఎస్సి కానివ్వండి, అమరావతి రైతులు కానివ్వండి, ఏ రకంగా స్పందిస్తారు, ఎలాంటి బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఏమి ఆశించి డిఎస్సి అభ్యర్థులు కానీ రైతులు కానీ వెళ్ళలేదు అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడితే ఎవరైనా సరే ఏ ప్రభుత్వంలో ఉన్నా ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళకి అందని విషయాలని వాళ్ళ దగ్గర నుంచి మాకు అందించే విధంగా, ప్రభుత్వం అందుబాటులో లేనప్పుడు, ఆ రాజకీయ పార్టీలు అందుబాటులో లేనప్పుడు వీళ్ళకి దగ్గరలో ఉన్న ఏదైతే ప్రతిపక్షమో వీళ్ళకి దగ్గరలో ఉన్న ఏదైతే రాజకీయ పార్టీలో వాళ్ళు దాన్ని కలిసి వెళ్ళి వాళ్ళతో కలిసి వెళ్ళి లేదా వాళ్ళ ఆదరణకి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి తమ సమస్యలు విన్నవించుకొని ఆ పార్టీ ద్వారా తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేసి అక్కడి నుంచి వాళ్ళు ప్రభుత్వం దాన్ని పట్టించుకోనప్పుడు వీళ్ళు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలని ఆ పార్టీ చూపిస్తుంది, ఆ నాయకుడు చూపిస్తాడనే ఆశతో వెళ్ళటం అనేది జరగాలి. కానీ ఇక్కడ అసలు అసెంబ్లీకే వెళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి
ఏం ఆశించి వీళ్ళు వెళ్ళారనేది అది మిలియన్ టన్నుల క్వశ్చన్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీరశేఖర్ గారు మీ వాయిస్ క్లారిటీ లేదు. సమస్యల గురించి పట్టించు. వీరశేఖర్ గారు, మీరు పాజిబుల్ అయితే మీ వెహికల్ ఎక్కడన్నా ఆపుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ నాకు కనెక్ట్ కండి. దయచేసి వెహికల్ పక్కకు ఆపుకొని ఒకసారి మాట్లాడండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. బొట్ల రామారావు గారితో మనం రామారావు గారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి అభ్యర్థులను ప్లస్ మన అమరావతి రైతులను కలిసింది కేవలం రాజకీయ కోణంతోనే కలిశారు, ఎలాంటి ఓదార్పు కానీ అభయం కానీ వాళ్లకు ఇచ్చేటటువంటి స్కోప్ లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కలిశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఎట్లా స్పందిస్తారండి దీనిపైన? నమస్కారం అండి. అమరావతి రైతుల అంశం వచ్చేటప్పటికి ఈ కూటమి ప్రభుత్వం ఏమాత్రం కూడా వాళ్ళ సమస్యలను పట్టించుకున్న పాపం లేదు. ఉదాహరణకు రిటర్నబుల్ ప్లాట్స్ ని ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ రైతులకు సంబంధించిన రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదు. అట్లాగే వాళ్ళు చెల్లిస్తా ఉన్నటువంటి కౌలు ఏదైతే ఉందో దాన్ని కూడా పెండింగ్ పెట్టింది. గత ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అంటున్నటువంటి 4.4 కదా 3.4 కూడా వాళ్ళు చేసింది ఇదే నిర్వాహకం. అవన్నీ కూడా ఇప్పటికి కూడా పెండెన్సీ ఉన్నాయి. అట్లాగే చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,000 ఎకరాలు మళ్ళా మరో 44,000 ఎకరాల కూడుకొని ఆ ప్రక్రియకి వెళ్తే రైతులు తీవ్రంగా ఇచ్చిన ధర్మిల వీళ్ళు కొంత వెనకడిగినటువంటి మాట. గతంలో వీళ్ళు అది ఒక చిన్న రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ ఏజెన్సీ లాగా ఉంది, కానీ రైతులకు కానీ అమరావతికి కానీ ఉపయోగపడే విధంగా వీళ్ళు తీసుకున్నటువంటి భూములన్నింటినీ కూడా ఏదైతే ప్రైవేట్ సంస్థలు అనుయాయ సంస్థలు దారుణపత్రం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేసినటువంటి విధానం మనం చూసాం. అట్లాగే వీళ్ళు అమరావతి ఉద్యమం పేరుతోటి ఒక డూప్లికేట్ ఉద్యమాన్ని క్రియేట్ చేసి రైతాంగం కాకుండా ఇండస్ట్రియలిస్ట్ పారిశ్రామికవేత్తలు అట్లాగే ఏదైతే కొంతమంది అయితే బాగా ధనిక వర్గాల వాళ్ళని ఆ యొక్క ఉద్యమంలో చూపించారంటే బ్యాక్గ్రౌండ్ లో తెలుగుదేశం పార్టీ ఉద్యమాన్ని నిర్వహించింది మనం చూసామండి. ప్రతి నియోజకవర్గంలో కూడా 50 లక్షల నుంచి ₹1,00,00,000 దాకా కూడా చందాలు వసూలు చేసి ఆ ఉద్యమానికి మద్దతుగా ఏదైతే అప్పుడు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ప్రతి ఒక్కరు కూడా అందించాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ కూడా ఉత్తర్వులు వచ్చిన మీదట వాళ్ళంతా బహిరంగంగా వసూలు చేసినటువంటి అంశం మనకు తెలుసు. చందాలు వేసుకొని నియోజకవర్గాల వారీగా ఏదైతే అమరావతి రైతు ఉద్యమానికి వాళ్ళు పంపిణీ చేశారు. ఎందుకంటే ఆ ఉద్యమాన్ని బేస్ చేసుకొని ప్రజలు ఒక ఆందోళన క్రియేట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళు ఆ యొక్క ఉద్యమంలో రకరకాల పాత్రలు పోషించినటువంటి అంశం కూడా ఉంది. వీళ్ళకి ఒకటేనండి, అంతులేని ధనదాహం ఉందనేది క్లియర్ కట్ అంశంలో కూడా మనం చూస్తే ఈరోజు అమరావతికి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే స్క్వేర్ ఫీట్ కి ఎక్కడా కూడా ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ ఇచ్చినటువంటి ఏదైతే ధర చూసినటువంటి ఢిల్లీలో కూడా ఏదైతే పార్లమెంట్ కట్టినా కూడా ₹4,000 లోపు ఉంటే వీళ్ళు చెల్లిస్తున్నటువంటి విధానం చూస్తే దాదాపు ₹12,000 నుంచి ₹24,000 దాకా చెల్లింపులు జరుగుతున్నటువంటి అంశం అయితేనేది వీళ్ళు అమరావతిలో బిల్డింగ్ల కోసం గ్లాస్ బిగించడానికి ఈ మధ్య 24,400 కోట్ల విడుదల చేయాలని చెప్పేసి జీవో జారీ చేసినటువంటి అంశం అయితేనేమి వీళ్ళంతా యొక్క సంస్థానం అవినీతికి తార్కాణం. అట్లాగే ఎక్కడ చిత్తశుద్ధి లేదు అమరావతి మీద కూడా. వీళ్ళు కేవలం దాన్ని ఒక వ్యాపార మార్గంగా ధనం సంపాదించుకోవడానికి ఒక వారధిగా అమరావతిని తీసుకుంటున్నారు తప్ప ఎక్కడా కూడా అమరావతికి సంబంధించినటువంటి ఆ యొక్క రాజధాని నిర్మాణం పట్ల కానీ ఆ బిల్డింగ్ల పట్ల కానీ ఎక్కడ చిత్తశుద్ధి లేదనేది ఉంది. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామారావు గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. వరలక్ష్మి గారు, అమరావతిలో అభివృద్ధి చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, లక్షలాది కోట్ల పెట్టుబడులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. అయినా కొంతమంది అమరావతి రైతులు స్ప్లిట్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడంలో ఉన్నటువంటి రాజకీయం ఏంటి? రాజకీయం పక్కన పెడితే ఇప్పుడు ఆయన అనే మాటలు ఎట్టుండయి. డూప్లికేట్ ఉద్యమం ఎవరు చేశారండి? నా మీద 26 కేసులు పెట్టారు. నాకు 3 ఎకరాల పొలం, నేను నా పక్కన మా ఊరాళ్ళు ఉన్నారు. ఎవరు డూప్లికేట్ ఉద్యమం చేశారండి? మా నాయకుడు ఇక్కడ, మా నాయకుడు ఇల్లు కట్టాడని అమరావతి కాన్స్టిట్యూన్సీ తాడికొండ కాన్స్టిట్యూన్సీ
కాన్స్టిట్యున్సీలో కూడా గెలిచింది మీరు, రాజాపేట కాన్స్టిట్యున్సీలో. ఇవన్నీ మాయ మాటలు చెప్పి మా రైతులు కాంటారు. వీళ్ళందరూ గెలిచి డూప్లికేట్ వచ్చే కౌలు ఎవరైనా 3 ఏళ్ళు కౌలు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఫారెస్ట్ అసైన్ భూములని కొంతమందికి, అసలు పట్టా భూములు ఉండాలి. మాకు 3 ఏళ్ళు వెళ్తాయంటే 3 ఏళ్ళు కౌలు ఆపాడు. ఆ కౌలు చేశారు. ప్రజెంట్ నిన్న కూడా మా అందరికి నిన్న 2 రోజులు కౌళ్ళు పడుతున్నాయి. ఎవరు కౌలు వేయలేదంటే అసైన్ భూములకి ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిపోయింది, అవినీతి జరిగిందని ఆడికి వేయాల. మరి దళితులు మా చుట్టాలు, మా బాబాయిలు, మా మామయ్యలు అన్నది ఆడికి వేయాల. సత్యాన్ని పాపం పనులు లేక ఈ పనులన్నీ చేసుకొని ఈ డబ్బులు ఇటు మా వాళ్ళందరూ కుయ్యో మర్రాని రైతుల దగ్గర బాకీలు తీసుకొని ఎట్టో కట్ట రైతులు చూసి చూడకుండా ఇచ్చి కోట్లు. ఎవరు ఢిల్లీ పోయామంటే మేము ఎందుకు పోయామండి? కోట్లు మీరు ప్రతిపక్షం చేసి రైతుల్ని కోట్లు ఖర్చు పెట్టి ఢిల్లీ తీసుకుపోయాడు. నడిపించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాకు పంచాయతీ ఆఫీస్ తెలియదు, ఊళ్ళో మా మగాళ్లే చూస్తారు. అట్లాంటి చాలా మంది తప్ప ఏడ్చుకుంటా మొత్తుకుంటా ఢిల్లీ పోయి మా బాధ మేము ఏమని ఎవరించామండి? ఢిల్లీలో రైలు వేసుకొని పోయి వీళ్ళు కోట్లు కూడా సందాలు అయిపోతే 11 కోట్లు ఖర్చు పెట్టాం. మీరు పెట్టే లాయర్లకి మేము తట్టుకుంటామండి. లాయర్లు తీసుకొచ్చి నువ్వు సుప్రీంకోర్టులో పెట్టాం, హైకోర్టులో పెట్టాం. హైకోర్టులో రాజధాని ఇదేనని మీకు తీర్పిస్తే దానికి బెయిల్ ఖాతరు చేసి పక్కన పెట్టావు. మళ్ళీ సుప్రీంకోర్టు పోయావు 6 నెలలకి. నువ్వు రైతులను ప్రతిపక్షం చేసావా, టీడీపీని చేసావా? అక్కడ వైసీపీ నాయకులు గుర్తు పెట్టుకోండి. ఈ కూర్చున్న నాయకులు వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఆస్తులు ముఖ్యం కానీ పార్టీలు కాదు, మా పిల్లల భవిష్యత్తు ముఖ్యమని ప్రతి వాళ్ళు వచ్చి ఇందులో జాయిన్ అయ్యి కోట్లు సందాలు వేసుకోకపోతే మా కౌళ్ళు రాగా మళ్ళీ జరీ పొలాలు ఉండాలి, డ్రై ల్యాండ్ ఉండాలి 5 ఏళ్ళు, మరి డ్రై ల్యాండ్ ఉండాలి 3 ఏళ్ళు, వెట్ ల్యాండ్ ఉండాలి 5 ఏళ్ళు సమర్పించుకుంటానే ఉన్నాం ఎకరానికి ఎంత అని ఇచ్చి మేము కౌళ్ళు పోయి 270 మంది రైతులు అలో లక్షణ అంటూ గడిచిపోయారు. ఇంకా ఆయన అమరావతిలో డూప్లికేట్ ఉద్యోగం వీళ్ళందరినీ సందాలు వేసుకోకపోతే ఎవరు ఇస్తారండి? సందాలు ఎవరో మాకు తగ్గాళ్ళు ఇచ్చారు. మా బాధలు చూడలేక ఏడుతున్నారు రోడ్డును పడి. నిరసనేనండి, ఉద్యమం కాదు, నిరసన. ఉద్యమం తగలలేదు. జగన్మోహన్ రెడ్డికి ఉద్యమం సంగతి తగిలితే తెలిసేది. ఉద్యమం సంగతి తగల. ఏ ఫ్లెక్సీ ఎంత పెద్దది మా శిబిరం పక్కన ఉంటే ఒక్క రాయి ఒక్క మరక పడకుండా మేము చేసాం. అదే గాంధీ గారి సిద్ధాంతం. మేము సైలెంట్ గా నిరసనే అనుకుంటాం. నేను ఇప్పుడు కూడా ఉద్యమం అన్ను, అది నిరసనగానే చేసాం. నువ్వు ఎన్నాళ్ళు అయితే ఉండవు, అన్నేళ్ళు మమ్మల్ని ఎదురుగా కూర్చోబెట్టావు. అందులో 1631 రోజులు నువ్వు దిగిపోయిన తర్వాత మాకు అమరావతి ముక్తి వచ్చింది. లేకపోతే అమరావతి లేదని మా మీద ఆడవాళ్ళని కొట్టారు, జల్ల పట్టుకొని లాగారు. నా చెవులు కూడా తెగితే కుట్లు వేయించుకున్నా. 26 కేసులు పెడితే మొన్నటిదా తిరిగా విజయవాడ కేసులకి. ఇవన్నీ చేసి ఇవాళ రైతులు వచ్చారంటే వాళ్ళందరూ ఇవాళ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, వాళ్ళు వెళ్ళిన వాళ్ళందరూ గారి మీద బాగా నమ్మకం ఉంది. రియల్ ఎస్టేట్ గదులు కట్టి రేకుల షెడ్లే చేస్తా ఏమండి మా పొలాలు పోతున్నాయని. ఇవాళ బాటం ఎందుకండి? వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడే అసలు ఒక రోజు ఒక రైతుకు గాని ఆయన వచ్చి ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని మహిళలను పలకరించాడా? వచ్చి ఏందయ్యా మీ బాధ అన్నాడా? మమ్మల్ని ఎవరిని పలకరించిన వాళ్ళు లేరు. మేమేం చేయమంటారు? మా అడుగులో అడిగేశారు. మేము వెళ్ళాం ప్రతిపక్ష నాయకుడుగా టీడీపీ నాయకుడు గారు వాళ్ళు ఏమండి మేమేంది మిమ్మల్ని చూసి భూములు ఇచ్చాము, ఇటు అయిపోయిన ప్రభుత్వం పోయింది, ఏం చేయమంటారంటే వాళ్ళు మా అడుగులో అడిగేశారు కానీ వాళ్ళ అడుగులో మేము ఇలా మీకు అండగా ఉంటామమ్మా అన్నారు. అంతే, మాకు అండగా. వాళ్ళేం ఉద్యమం చేయమని మాకేం చెప్పలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో చెప్పాడో రయ్యను వచ్చి ఆడాళ్ళం మగాళ్ళం రోడ్డు మీద కూర్చొని ఏడ్చుకున్నాం. మేము ఈ పొలాలన్నీ ఏం చేయాలి అసలు ఎట్టిచ్చి మొత్తం జంగిల్ కాంక్రీట్ మయం చేశారు, అన్ని కట్టి ఉండయి, అసలు ఎవరి పొలాలు ఏందో తెలియలేదు, ఏం చేయాలమ్మా అని మేము అందరం ఏడ్చుకొని రోడ్ల మీదకి వచ్చాం. ఎవరో చదివితే మేము ఉద్యమం చేయలేదండి. వాళ్ళు వద్దంట, వాళ్ళు చెయ్యొద్దులేమ్మా మీ పార్టీ సెంటర్ కూర్చోండి, నేను సచివాలయం విశాఖపట్నంలో పెడతా, అసెంబ్లీ తీసుకెళ్ళి మీరు ఉంచుకోండి, సంవత్సరానికి 40 రోజులు 30 రోజులు జరిగే అసెంబ్లీని మరి హైకోర్టు తీసుకెళ్లి కర్నూలులో పెడతా, మీరు ఇంట్లో కూర్చోండి అంటే 40 సెంట్ ఇచ్చింది కాక రాజధానికి మేము ఇంట్లో కూర్చుంటే మంచోళ్ళు, ఇంట్లో కూర్చోపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళని రెచ్చగొట్టాడు. మా ఆస్తులు పోతుంటే రెచ్చగొట్టేది ఏంటండి? మా పిల్లలు బంచుతుంది, రెచ్చగొట్టేది ఏంటి మమ్మల్ని? చర్చ కొనసాగుతుంది. మరోపక్క అమరావతి రైతులకు అండగా ఉంటానని చెప్పి అపర్ణాస్తం ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వ్యవహారం పైన రాజకీయంగా దుమారం. అసలు నిజంగా బాధలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ముందుకొస్తున్నారా, లేదు అంటనంటే 2029 రాజకీయానికి రచన చేస్తున్నారా అనేటటువంటి అంశంపై సత్వరం పొలిటికల్ సెటైర్లు తెలుగు రాష్ట్రాలలో పేలుతున్నాయి. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని డిఎస్సి బాధితులు
అమరావతి రైతులు కలవడానికి గల కారణం ఏంటి? అసలు నిజంగా వాళ్ళు బాధితులేనా, నిజంగా వాళ్ళు రైతులేనా అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. కలిసిందెవరు, ఇచ్చినటువంటి హామీలేంటి, డిఎస్సి అవకతవకలపైన సిబిఐ విచారణ లేదు అంటారంటే సింగిల్ జడ్జితో విచారణ జరిపించాలంటని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. గత దశాబ్ద కాలం నుండి డిఎస్సి కోసం ఎన్నో పోరాటాలు చేసినటువంటి యువత, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆచరణలు ఈరోజు ఉద్యోగాలు సాధించుకున్నారు. దానిపై నీలి మేడలు ఎలా కడతారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తికొస్తున్నారు. ఈరోజు ప్రైమ్ 9 ప్రైమ్ 10 డిబేట్లో మనతో పాటు వరలక్ష్మి గారు, అమరావతి రైతు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. సజ్జ అజయ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో, బొట్ల రామారావు గారు వైఎస్ఆర్సీపీ నాయకులు అందుబాటులో ఉంటారు. అండ్ వీరశేఖర్ గారు విశ్లేషకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. మొదటగా వరలక్ష్మి గారు మీతో ప్రారంభిద్దాం. అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు కొంతమంది అమరావతి రైతులు కలిశారు అనేటటువంటి వార్త సంచలనంగా మారింది. ఎవరు కలిశారు, ఎందుకు కలిశారు? ఎందుకంటేనంటే అమరావతి రైతుల మనోభావాలను ఎంతగానో తీవ్రంగా దెబ్బతీసినటువంటి వ్యక్తులలో ప్రధానమైనటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అతన్ని కలవడం వెనుక రాజకీయాలేంటి? అందరికీ నమస్కారం అండి. ఎస్, అట్లాగే ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్కారం అండి. జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్ కోసం, ఆంధ్రప్రదేశ్లో అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కాస్త ముందుగా వచ్చి పొలాలు అడిగితే ప్రభుత్వం మేము ఇచ్చాము. ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారండి, 29 వాళ్ళు అప్పుడు ఒప్పుకున్నారు అందరూ. చంద్రబాబు గారి ప్రభుత్వంలో మా పార్టీలకు అతీతంగా ఇటువంటి హామీలేంటి, ఇప్పటి వరకు నిర్వహించినటువంటి హామీలేంటి, ఇంకా భవిష్యత్తులో చేస్తామన్నటువంటి హామీలేంటి? ఎట్లా ఉంది కూటమి ప్రభుత్వం అమరావతి రైతుల సమస్య పైన? శ్రీశైలం గారు, కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మొట్టమొదటి నుంచి కూడా అమరావతి అంటే ఒక ప్రాణంగా పెట్టి పనిచేస్తున్నారు. ఏ రైతుకి కూడా అన్యాయం చేయలేదు. వాస్తవానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లు రైతుల్ని అన్యాయంగా చేశారు, భూములు లాగేసుకున్నారు అనుకుంటే ఏ రైతు కూడా బయటకు వచ్చి జగన్ కి వ్యతిరేకంగా నిరసన తెలియజేసేవాళ్ళు కదా. ఆ రోజు మా మీద నిరసన తెలియజేసేవాళ్ళు, మాకు భూములు ఇచ్చిన రోజు లేకుంటే మేము భూములు లాక్కుంటేనో మా మీద నిరసన తెలియజేసేవాళ్ళు. నిజంగా ఈ రోజు మేము రిటర్నబుల్ ఫ్లాట్స్ లో మేము అన్యాయం చేశామా, లేకుంటే అక్కడ అసలు నిర్మాణాలు చేయకుండా ఉంచామా అంటే దాని మీద నిజంగా రైతులు మా మీద సీరియస్ అవుతారు. కానీ శరవేగంగా అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా అక్కడ రైతాంగానికి, భూములు ఇచ్చిన రైతాంగం ప్రతి ఒక్కరు కూడా క్లారిటీ ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి కొంతమంది వెళ్ళారు సార్. ఏ రాజధాని రైతులు వెళ్ళారండి వాళ్ళు? నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు జగన్మోహన్ గారి దృష్టిలో ఫస్ట్ ఏమో 3 రాజధానులు, తర్వాత 3 రాజధానులు కాస్తే పోయింది. ఇప్పుడు మావిగన్ అని వచ్చింది. మళ్ళీ రేపొద్దున మావిగన్ పోయి ఇంకొకటి పారాగాన్ వస్తుంది. వీటిలో ఏ రాజధాని రైతులు వెళ్ళారు ఆయన దగ్గరికి? సరే, ఈ రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన భరోసా ఏంటి? ఇప్పుడు నిజంగా ఇందాక బొట్ల రామారావు గారు చెప్పినట్లు అమరావతిలో ఇంత అవినీతి జరిగి, ఇంత అన్యాయం జరిగి, రైతులు ఇబ్బంది పెట్టి రైతుల దగ్గర భూములు లాగేసుకుంటే నేను ప్రతిపక్ష నేత అని మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ఇంటికి ఆ రైతులు అనే రైతులు పిలిపించుకొని మాట్లాడటం కాదు సార్. అమరావతికి వెళ్ళాలి. ఏ ప్రాంతంలో అవినీతి జరుగుతుందో, ఏ ప్రాంతంలో తప్పు జరుగుతుందో, ఏ ప్రాంతంలో రైతులు బాధపడ్డారో, రైతుల దగ్గర కూటమి ప్రభుత్వం భూములు దోచేసుకుందో ఆ ప్రాంత రైతుల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళాలి. వెళ్ళి అక్కడ కూర్చొని నేను మీకు అండగా ఉన్నా అని మాట్లాడాలి. గతంలోనూ నువ్వు రాలేదు, ఇప్పుడు నువ్వు రాలేదు, నీటికో 10 మందిని పిలిపించుకున్నావు, 3 ఏళ్ళు కళ్ళు మూసుకొని ఉండండి నేను చూసుకుంటా అంటున్నాను. ఇది నాకు అర్థం కాని విషయం. అంటే ఇక్కడ బొట్ల రామారావు గారు మీరు కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి సార్. ఈరోజు ఇక్కడ వరలక్ష్మి గారు ఒక ఆవేదనతో ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ అమరావతికి భూములు ఇచ్చిన రైతాంగంలో వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు పంట పండించే భూమి రాజధాని కోసం కదా ఇచ్చింది. రాజధాని కోసం అంటే వాళ్ళ కుటుంబం కోసమో లేకపోతే చంద్రబాబు నాయుడు కుటుంబం కోసమో కాదు సార్. మనలాంటి లక్షలాది మంది కుటుంబాల కోసం వాళ్ళు భూములు దారాదత్తం చేశారు. 1631 రోజులు రోడ్డును కొన్నారు, రోడ్డు మీద పడుకున్నారు, రోడ్డు మీద తిన్నారు. మీరు వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఆడపడుచులను కూడా చూడాల, జుట్లు పెట్టారు, చీరలు లాగారు, గాజులు బాగా కొట్టించారు, జన్మనిచ్చిన జన్మస్థానాల మీద బూట్టు కాళ్ళతో తన్నిచ్చారు, అక్రమమైన కేసులు పెట్టారు. ఆ రోజు ఏమైపోయాడు సార్ జగన్? ఆ రోజు సీఎం జగనే కదా సార్. ఎందుకు సార్ ఆ రోజు కనీసం బొట్ల రామారావు గారు మీరైనా ఎందుకు వెళ్ళలేదు రాజధాని ప్రాంతంలోకి? ఆ రైతుల తరపున రైతులకు సంఘీభావంగా అమ్మా మీరు భయపడకండి, జగన్ మీకు అండగా ఉన్నాడని ఒక్కరు మాట్లాడలేదు ఎందుకు? ఆ రోజు అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలతో సహా, ఆ రోజు అక్కడ ఉన్న ఎంపీతో సహా ఎందుకు మాట్లాడలేదు? అదే రాజధానిని పట్టుకొని శ్మశానం అన్నారు, అదే రాజధాని పట్టుకొని వేశ్యలు ఉంటారన్నారు, అదే రాజధానిని పట్టుకొని గ్రాఫిక్స్ అన్నారు, అదే రాజధానిని పట్టుకొని అదొక అడవి, అదొక శ్మశానం, అక్కడ పశువులు ఉన్నాయన్నారు.
మరి ఈ రోజు అక్కడ శ్మశానం అయితే, పశువులు అయితే, అది వేశ్యల రాజధాని అయితే, మరి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళింది ఎవరు? ఏం మాట్లాడడానికి వెళ్ళారు? ఆయన ఏమి హామీ ఇచ్చాడు? అసెంబ్లీకే రాని జగన్, ఒక ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన జగన్, రాష్ట్రంలో ఉండని జగన్ ఆ రైతులకి ఏం న్యాయం చేస్తుండండి? కాబట్టి భట్టరామారావు గారు పార్టీల పరంగా ఆలోచించకండి సార్. వరలక్ష్మి గారు మాట్లాడిన మాటలు ఒకసారి ఆవేదన అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం రాజధాని శరవేగంగా నిర్మాణం చేస్తున్నారు, మీ కళ్ళకు కూడా కనపడింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒప్పుకున్నారు, అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతుంది అంటున్నాడు. మొన్నటి దాకేమో అసలు అక్కడ నిర్మాణాలు మొత్తం గ్రాఫిక్స్ అన్నారు, ఇప్పుడు నిర్మాణాలు జరుగుతున్నాయి కానీ అవినీతి అంటున్నారు. అవినీతి జరిగితే బయట పెట్టండొచ్చు. మీరు డైరెక్ట్ గా ప్లేస్కి రండి, స్ట్రైట్ టు ఫార్వర్డ్ రైతులతో కూర్చోండి, ఆ నిర్మాణాల దగ్గరికి వెళ్ళి నించోండి, ఇదిగోండి భవనం కట్టారు, ఇందులో ఇక్కడ ఇంత అవినీతి జరిగిందని చూపించండి. తాడేపల్లిలో కూర్చొని పత్రికా సమావేశం పెట్టారు. సత్యరాజు గారు మళ్ళీ వస్తారు. వీరశేఖర్ రావు గారు, ప్రభుత్వం స్పీడ్ గా పనిచేస్తుంది, అమరావతి నిర్మాణమే ప్రధాన అజెండాగా పనిచేస్తుంది. బాధితులు ప్రభుత్వం వద్దకు వెళ్లకుండా ప్రతిపక్ష నాయకుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? మీరు అన్నటువంటి మాటను నేను ఇంకొకటి ఎక్స్టెండ్ చేస్తున్నాను, అసెంబ్లీకి కూడా రానటువంటి ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? వీరశేఖర్ గారు, ఎక్కడైనా ఏదైనా సార్ వినిపిస్తుందా నా వాయిస్? సార్ వినిపిస్తుందా? కంటిన్యూ. ఎస్, వినిపిస్తుందండి. ఇక్కడ ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశే కాదు, ఎక్కడైనా సరే ఏ ప్రజాస్వామ్యానికి లేకపోతే వాళ్ళ సమస్యలు అసెంబ్లీలో వినిపించడం కోసం తమ యొక్క దగ్గరలో ఉన్న నేత దగ్గరికి వెళ్తారు. లేకపోతే అక్కడ తమకు ఆ ప్రభుత్వం ద్వారా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం వాళ్ళకి ఎవరైతే ఆదరిస్తారో, వాళ్ళ సమస్యల మీద ఎవరు పోరాడతారో ఆ సమస్యలు ఎలా తీర్చుకుందామని వెళ్తారు. కానీ కనుక అసలు ఈ సమస్యకి ఆయనకి సంబంధం లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి సమస్యల గోడు గురించి విన్నవించుకోవటం, ఈయన వెళ్ళి అసెంబ్లీలో చర్చిస్తాడేనా, లేకపోతే ప్రజావేదికల మీద ఈయన చర్చిస్తాడేనా, వీటిని సాగు చేస్తాడేనా, ఈ విషయాల గురించి వాళ్ళు ఏ కారణంతో వెళ్ళారనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మేము తీరుస్తాం, మేము ప్రజానాయకులం కాదా అని చెప్పి అనుకోవచ్చు ప్రతిపక్ష నాయకులు. కానీ అసెంబ్లీకి వెళ్లకుండా ఇక్కడ ప్రభుత్వం దృష్టికి ఏ నాయకుడైనా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానీ, ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలను తీసుకెళ్లి తీర్చాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకుండా వాళ్ళ సొంత డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఇచ్చేయటమో, లేకపోతే తర్వాత చేస్తా అంటాము, దానికోసం అయితే వెళ్లే వాళ్ళు ఉండరు, వాళ్ళు చెప్పేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రజా సమస్యల గురించి ప్రతిపక్షం దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఆల్రెడీ జరుగుతున్న అమరావతి రైతులు ఇంత ఇబ్బంది పడి కూడా ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళారు అంటే, అమరావతి నిర్మాణాన్ని బ్లైండ్ చేయటం కోసం ప్రతిపక్ష పార్టీ అనేది చూస్తా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అట్లాగే అక్కడ ఏ అయితే డిఎస్సి అభ్యర్థులకి జాబ్స్ ఏదైతే వచ్చినాయో, వాళ్ళ యొక్క గతంలో వాళ్ళకి రాని క్లారిఫికేషన్ ఏదైతే వచ్చిందో అక్కడ దాన్ని బ్లైమ్ చేసే ఉద్దేశం, ఏదైతే మనకి ఇక్కడ జరుగుతుందో దాన్ని బ్లైమ్ చేసే ఉద్దేశంతో వీళ్ళు అక్కడికి వచ్చారు అని చెప్పి చెప్పించుకోవటం, ఇద్దరు కూడా బలుక్కొని, అంటే డాక్టరు పేషెంట్ కూడా బలుక్కొని ఇది ఓకే అనుకున్నట్లుగా ఎవరైతే అభ్యర్థులు ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే ప్రతిపక్షం ఏదైతే ఉందో వీళ్ళుగా మాట్లాడుకొని మేము చేసుకుంటా ప్రభుత్వం తప్పు అనేది చూపించడం కోసం వెళ్ళి ఉండొచ్చు. అంతేగాని ప్రభుత్వం ఇక్కడ తప్పు ఉందా లేదా, లేకపోతే ఇది వాళ్ళ యొక్క సమస్యలు తీరే పరిస్థితి ఉంటుందా లేదా అనేది ఇక్కడ ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో మనం ఎన్ని చెప్పుకున్నా మనం ఎవరి మీద బురద చల్లాలి, లేకపోతే ఎవరి మీద గుడ్డగాసి ఎత్తినేయాలి. ఇంతకుముందు మొన్న రీసెంట్ గా చూసాం, ఒక సీనియర్ అనలిస్ట్ బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన వ్యక్తి అసందర్భంగా అనవసరంగా వ్యక్తిగత దోషాలకు వెళ్ళి, లేకపోతే తనకి లేని క్రెడిబిలిటీని వేరే ఎవరికో లేని క్రెడిబిలిటీని చూపించడం కోసం ఏదేదో మాట్లాడి, అంటే ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో అనేది తెలియకుండా మాట్లాడి ఇరుకున పడి 2 రాష్ట్రాల సమస్యగా తీసుకొచ్చే పరిస్థితి కల్పించారు. ఇట్లాంటివి
ప్రజాస్వామ్యానికి కరెక్ట్ కాదు. ఎవరైతే సమస్యలు తీరుస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. మనం చూయించుకున్నా లేకపోతే నా దగ్గరికి అందరూ వస్తున్నారని చెప్పినా ప్రజలు నమ్మేటట్లుగా ఉండాలి. మనం ఏది చెప్పినా మనం ఏం చేసినా కనీసం గోడ కట్టినట్టుగా తడి కట్టినట్లన్నా ఉండాలి. కానీ ఇట్లా నా దగ్గరికే వచ్చారు, నన్ను ఇది చేశారు అంటే మీ వల్ల వాళ్ళ సమస్య ఏం తీరుతుంది? మీరు ఎందుకు ఇట్లా తమను సెల్ఫ్ ప్రజెంటేషన్ చేసుకుంటా ఉన్నారు? మనం ఎందుకు ఇలా చేసుకుంటా ఉన్నాం అనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏ రాజకీయ పార్టీకైనా ఉంటుంది. ప్రజలు అంతిమంగా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రతి ఒక్కటి తెలుసుకున్నారు. గతంలో లాంటిది కాదు. టీవీలో ఏదైతే లేకపోతే ఏ న్యూస్ పేపర్లో ఏదైతే వస్తుందో దాన్నే గుడ్డిగా ఫాలో అయ్యే పరిస్థితి కాదు. ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏం జరుగుతుంది అనేది పూర్తిగా వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర సమాచారం ఉంటుంది. కాబట్టి ఎవరిని బ్లైండ్ చేయలేరు. వీరశేఖర్ గారు మళ్ళీ వస్తాను. రామారావు గారు కేవలం రాజకీయ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి బాధితులను అమరావతి రైతులను కలిశారని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆయంలో ఒక్క డిఎస్సి పోస్టు కూడా నోటిఫికేషన్ అయినటువంటి దాఖలాలు మీకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరోపక్క అమరావతి రైతుల గోడును పట్టించుకోవడమే కాకుండా వాళ్ళపైన వందలాది కేసులు నమోదు చేసినటువంటి సాక్ష్యాధారాలు మనకున్నాయి. వరలక్ష్మి గారి పైన 26 కేసులు అంటారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అటువంటి మహిళలపైనే అన్ని ఉంటే ఇంకా పురుష అమరావతి రైతులపైన ఎవరి మీద ఎంతెంత ఉన్నాయనేటటువంటిది క్యాల్కులేషన్ చేస్తే వేల సంఖ్యలో కేసులు నమోదు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. అసలుకేంటి రామారావు గారు ప్లీజ్. ఇక్కడ ఒక అంశం అండి, వరలక్ష్మి గారు కేసులు ఎన్ని పెట్టించుకున్నారు అనేది కూడా మనం పెట్టించుకుంటున్నారు అని కాదండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టింది అని మీరు నోటిఫికేషన్ పెట్టించుకోరు కాదండి, మీరు పెట్టారు. ఓన్లీ రామారావు గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. ఎస్ రామారావు గారు మీరు చెప్పండి ప్లీజ్. ఖచ్చితంగా ఈ ఉద్యమానికి వసూలు చేసినటువంటి ధనం 200 కోట్లకు పై మాటే జరిగింది. అంటే ఇది మొత్తం కూడా ఎక్కడైతే వీళ్ళ యొక్క ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడం కానీ ఇవన్నీ బ్యాక్ డ్రాప్ లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన యొక్క సంబంధించినటువంటి వ్యక్తులు కానీ చేశారు. అయితే ఈ రోజు అమరావతిలో బాధపడుతున్నటువంటి రైతులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిస్తే వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారులా అంటే మీరు రైతులా, మీరు స్వచ్ఛమైన రైతులా? ఎక్కడ నేను చూస్తా ఉన్నాను ఈ యొక్క అమరావతి పేరుతోటి వీళ్ళు చేస్తున్నటువంటి విధ్వంసాన్ని ఇంకా రైతులు ఎవరు సపోర్ట్ చేయరు, చేస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైనా ఉండాలి, లేకుంటే మరి ఒక అంశం చూస్తే వాళ్ళు ఇంకొక ఏదైనా సరే లాభాపేక్షతో మాట్లాడాలి. కానీ ఈ రోజు అమరావతికి సంబంధించినటువంటి రైతులు ఎవరు కూడా హ్యాపీగా లేదు. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబడకుండా అమరావతి అంశంలో 33,000 ఎకరాలకు ఏదైతే వన్ సైడ్ గా వెళ్ళాడో ముందుకి మళ్ళీ 44,000 ఎకరాలు అంటున్నాడు. అవసరమైతే పొంగూరు నారాయణ గారు 1,00,000 ఎకరాలు తెచ్చిస్తామంటున్నారు. వీళ్ళకి రియల్ టైం గవర్నెన్స్ కాదు, రియల్ ఎస్టేట్ గవర్నెన్స్ గా ఇది ముద్రపడిపోయింది. వీళ్ళు లోపాయకారిగా సంస్థలతోటి ఒప్పందం కుదుర్చుకొని అమరావతి ప్రాంతంలో ఎవరికి ఎన్ని ఎకరాలు ఇవ్వాలనేటువంటిది ఒకటి తయారు చేసుకొని దాని ప్రకారంగా వీళ్ళు రాజధాని ప్రాంతాన్ని విస్తరించడానికి పూనుకోవడానికి ప్రధాన కారణం భూ పంపిణీ పేరుతోటి విడిప్రోకో నిర్వహించి ఇది చేస్తున్నటువంటి చేస్తున్నటువంటి విధానం చూస్తుంటే ఇది భారతదేశ చరిత్ర ఎక్కడా లేదండి. మీ అధికారంలో ఉన్నప్పుడు 100కు పైగా కేసులు నమోదు చేశారు, ఒక్క కేసులో కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ ఎట్లా మాట్లాడతారండి ఆ అంశాలు? వస్తున్నాం ఇప్పుడు చట్టాలు ఏంటంటే సార్ ప్రజలు చూస్తున్నారు మీ రాజకీయాలు, మీరు ఎందుకు చేస్తున్నారు, ఏ సందర్భంలో చేస్తున్నారు, ఏ ఉద్దేశంతో చేస్తున్నారు. నీచ రాజకీయాలు చేయడానికి అమరావతి రైతుల సెంటిమెంట్ ను మీరు ఎందుకు వాడుకుంటున్నారు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైఎస్ఆర్సీపీని ఈ రోజు స్ట్రైట్ గా అడుగుతున్న ప్రశ్న. ఎందుకు ఈ రాజకీయాలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా అమరావతి అంశంలో కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి అంశంలో కానీ నిబద్ధతతో ఉంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాన్స్టెంట్ గా ఏదైతే కమిట్మెంట్ గా మీరు నిబద్ధతతో ఉన్నదానికి డైరెక్ట్ సాక్ష్యము వరలక్ష్మి గారు లాంటి వారిపైన 26 కేసులు నమోదు చేయడమే అది ఎవిడెన్స్ ఇవ్వాలి. ఇంకెన్ని రోజులు క్యారీ చేస్తారు ఈ రాజకీయాలు? ఇక్కడ ఒక అంశం అండి,
వీళ్ళు చేసినటువంటి ఉద్యమాల్లో పారదర్శక లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవాలని చేసినటువంటి ప్రయత్నాలు ఉన్నాయి కదండి. వీళ్ళు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రి మీద వీళ్ళు మాట్లాడినటువంటి భాష ఉంటాయి కదండి. పవన్ కళ్యాణ్ అంతెందుకండి ఏ విధంగా నీచి నికృష్టంగా అతను భాష ఉండేదండి. ఈ రోజు నీతులు చెప్తున్నాడు పత్తిత్తులాగా. ఈ కూటమి ప్రభుత్వం పత్తిత్తు మాటలు చెప్తారు, గురువింద నీతులు చెప్తారు కానీ నో వైఎస్ఆర్సీపీ రాజకీయ అజెండాను మార్చుకోవాలి. ప్రజల మ్యాండేట్ కు అనుకూలంగా మీరు వివరించడం నేర్చుకోండి. ప్రజా విధానాలకు వ్యతిరేకంగా వెళ్తే మరోసారి తీవ్రమైనటువంటి అవమానం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారండి, గమనించాలి. అమరావతి మంచి మెరుగైన ఫలితాలతో భవిష్యత్తులో ఎన్నికల్ని ఎదుర్కొని విజయం సాధిస్తాం. ఇది కారణం ఏంటంటే ఈ యొక్క అమరావతి ప్రాంతంలో లోకేష్ ని గతంలో ఏ విధంగా ఓడించారో ఈసారి డిపాజిట్ కూడా లేనటువంటి పరిస్థితి లోకేష్ ఉంటుంది. విద్యాశాఖ అంశంలో కానీ అమరావతి ఏదైతే మంగళగిరి ప్రాంతంలో కానీ రామారావు గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. వరలక్ష్మి గారు లోపకు ఇష్టమైనటువంటి విధానాలతో వరలక్ష్మి గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. కడుపు కొడుతున్నారు. అన్ని శాఖలు వరలక్ష్మి గారు ఆన్ స్క్రీన్ ప్లీజ్. అని తెచ్చాడు. ఆయన ఇష్టం వచ్చిన కేసులు రాజధాని భూముల మీద వేశాడు. వీటన్నిటిలో కూడా హైకోర్టులో రైతులు ఒక గెలిచామండి. ఇక్కడ 3 రాజధానుల కేసు కూడా మేము ఇంతమంది రైతులు భూమి ఇస్తే నువ్వు ఎలా చేస్తావంటే మళ్ళీ సుప్రీంకోర్టు దాబోయాడు. నువ్వు 3 రాజధానులు కాదు ఒక రాజధాని చేయాల్సిందే అని హైకోర్టు చెబితే మ్యాండమాస్ అనే మాట ఉపయోగించి తీర్పిస్తే అది కూడా చేయాల్సి వచ్చిద్దేమో ఇవన్నీ అని చెప్పేసి 6 నెలలు అటు ఇటు గడిపి వెళ్ళి పోయి సుప్రీంకోర్టుకి వేశాడు. రైతులు ప్రతిపక్షం అని వరలక్ష్మి గారు ప్లీజ్. మీకు కూటమి ప్రభుత్వం దగ్గర మీ డిమాండ్స్ ఇంకా పెండింగ్ లో ఏమున్నాయి? కన్క్లూజన్ పాయింట్ లో చెప్పండి. ఏమండి మా డిమాండ్స్ అయితే ఇప్పుడు ఫ్లాట్లు 28 కల్లా ఇస్తామన్నారండి. మేము కూడా దానికి సిద్ధపడ్డాం. ఎందుకంటే వీళ్ళు చేసిన నేరాలకి ఘోరాలకి 90% అయిపోయినాయి, 70% అయిపోయినాయి. బిల్డింగ్లు కానీ ఎయ్యి గదులు ఇలా పునాదులేసిన పునాదుల్లోనే పోయినాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పోయారు. అవన్నీ జనం డబ్బు లేకపోతే జనం సంకనాగిపోతారు. తర్వాత మన ఇష్టం వచ్చినట్టు చేయొచ్చులే అని చెప్పేసి మరి అవన్నీ ఎవరు డబ్బులు అండి? అన్ని వేల కోట్లు చంద్రబాబు గారు 19 ముందు కట్టి వీళ్ళు వేసిన కేసులు ఇవన్నీ తీర్చుకొని ఆయన 1 సంవత్సరంలోనే 6,000 కోట్లు పెట్టుబడితో అవన్నీ కట్టాడండి. స్పీడ్ గా ఫాస్ట్ కట్టేశారు. కడితే ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? మీరు వేసిన కేసులు తీర్చుకోవటమే. మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ దాకా నడిపించారు, రైతులు నడిపించారు, వాళ్ళని నడిపించారు. మీ ఇష్టం వచ్చినట్టు చేశారు. ఇప్పుడు కూడా ఆయన పారదర్శకత లేదు. ఉద్యమంలో రైతులు మేము మోసపోతాం టెంట్లు వందగా చేసేది అప్పుడే వేసేవాళ్ళం. మమ్మల్ని మోసం చేస్తే మమ్మల్ని మోసం చేయలేదు కాబట్టి మళ్ళీ ఆ ప్రభుత్వం కావాలని చెప్పి మేము టెంట్లు వేసి ప్రభుత్వం రావాలని జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరిని ఏం చేయాలనుకున్నాడండి? 29,000 మంది రైతులు భూములు ఇస్తే 29,000 ఉంటారు. వాళ్ళు కుటుంబం ఎంత? 1,00,000 జనాభా. మా అందరి జీవితాలు ఈయన పెట్టి అసెంబ్లీకి అక్కడ బాగుండదు. ఇప్పుడు మావీగన్ కొత్త పేరు తీసుకొచ్చి అది పెట్టామంటున్నాడు. మావీగన్లు అది సిఆర్డిఏ పరిధిలోనే ఉందలేండి. ఆ మావీగన్ కూడా ఆయనకు అది తెలుసో తెలియదు. అది కూడా ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంకొక ఆయన అంటాడు అక్కడ మేము మట్టి తోలుతుంటే కాలం నాడు రైతులు జేఏసీ వాళ్ళు మట్టి తోలుతుంటే మీడియాలో అని చూస్తాడు. నువ్వు మట్టి ఏం తోలేవయ్యా? మా ప్లాట్లలో గుంటలు పెట్టి మట్టి తోలేవు, రోడ్డు మీద చిప్స్ తోలేరు, చిప్స్ తోలేవు, ఇవన్నీ తీసేసి రోడ్లు కూడా తోలేరు, నీ తోము పారేశారు. మట్టి మా ఫ్లాట్లో తోలితే మేము అడ్డుకోక ఏం చేస్తామండి? మా ఫ్లాట్లో నువ్వు గుంటలు పెట్టేదేంటి? అవి ఎవరు పోడవాలి? ఈసారి ప్రభుత్వం చంద్రబాబు గారు వస్తారు, మీరు వస్తారు. అసలు మీరు వస్తే బూడితే మేము అందరం నిజం చూస్తున్నా అండి. జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ వస్తే మేమందరం ఆత్మహత్యలే మాకు శరణ్యం అండి. మేము 3 సార్లు ప్రధానమంత్రికి రాష్ట్రపతి కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వమని ఉత్తరాలు రాసాం. సాక్ష్యం అడగండి. ఆ బాధలు పడలేక మా బాధ అప్పుడు ఏం చేయాలి మనం? అసలు ఈ 40 సెంటు మనకి ఇచ్చింది కూడా ఇట్లా ఎలా తెలబోతే ఇక్కడ ఏం చేసుకుంటాం మనం? పొలాలు కట్టుకోవటానికి లేదు, పొలం వేసుకోవటానికి లేదు అన్నట్టు చిన్న రైతుల పరిస్థితి అగమ్య గోచరమై మేము కుయ్యమర్రు అని ఏడితే ఇవాళ పోయినాళ్ళు రియల్ ఎస్టేట్ లా అని అంటారు. ఇవాళ మీరు అంటున్నారుగా తెలుగుదేశం వాళ్ళందరూ అని. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. అది ఒకటి గమనించండి. ఆయన దగ్గర పోయిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. అందరూ వైసీపీ వాళ్ళు బాలా. కొంతమందిని అంటున్నా నేను. అందులో కొంతమంది రియల్ ఎస్టేట్ చేసి రేకుల షెడ్లు వేసి బోర్డులు పెట్టుకున్న వాళ్ళే. వాళ్ళు పోయి మా పొలాలు ఇవ్వండి, మేము హామీగా ఉండి మీరు ఉండన్నాళ్ళు మేము పడుకున్నాము ఇంట్లో ఉద్యమాలు చేయకుండా, ఇప్పుడు మళ్ళీ వచ్చి మాకు నోటీసులు ఇస్తున్నారు మా పొలాలు. ఇది ఎప్పుడు చెప్పాలండి వీళ్ళు? పోయినసారి చంద్రబాబు గారి చెప్పాలి మేము ఈమయ్యా, నువ్వు 23 ఊళ్ళే తీసుకో, 26 ఊళ్ళే
మా 3 ఊళ్ళు వదిలేయమని ఈ 3 ఊళ్ళో అప్పుడు చెప్పాలి. ఇవాళ ఏదో 10 మంది వెళ్ళి ఆయన ఏమంటా అంటే పొన్నవాళ్ళు సుధాకర్ లాంటి లాయర్ని పెట్టి మిమ్మల్ని వాదిస్తారులేయ్యా, మీరందరూ కేసు పోదాం, లీగల్ సెల్ ఉంది మనకి, కోర్టు పోదాం, సుధాకర్ గారికి చెప్పండి మీరు అందరూ అని చెప్పి బాగా చెబుతున్నాడు. పోండి సుధాకర్ తీసుకొని కోర్టు పోతారు, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా పోతా అంటే అక్కడ ఒక ఆయన చదివాండి మేము సుప్రీంకోర్టు పోతామండి, సుప్రీంకోర్టు పోతే పోండి అయ్యా, మమ్మల్ని ఎటు నడిపించారు, ఆడ మగ తేడా లేకుండా నడిచాము, రోడ్లు పడి మా తిప్పలు మామూలుగా ఉండయండి, గత 5 ఏళ్ళు నడిచాము, కుయ్యో మొర్ర అంటే దేహి అంటే ఏడ్చిన కంటికి తెంపుందండి. ఇవాళ వీళ్ళు చదువుతున్నారు మాటలు పారదర్శకత, ఉద్యమంలో పారదర్శకత ఏందయ్యా, మేము 40 సెంట్ ఇచ్చేటప్పుడు మీ జగన్మోహన్ రెడ్డి గారు టెంట్ వేయాలి, ఈ బాటండమ్మా మీరెవరు పొలాలు ఇవ్వద్దని ఇక్కడ టెంట్ వేసి కూర్చోవాలి ఆయన. ఇప్పుడు 2వ కూలింగ్ వద్దు వద్దని మీరు ఇంట్లో కూర్చొని చెప్పడం ఎందుకు, వెళ్ళి టెంట్ వేసి ఇవ్వద్దని అక్కడ చెప్పండి, టెంట్లు వేపించండి మీ వాళ్ళ చేత చెప్పండి, అది దమ్ము. అంతేగాని ఇవాళ నేను ఇచ్చేస్తాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు చెప్పే ఆయనకు కానీ ఒక సలహా అండి, మాది గన్ ఇవాళ దాన్ని ప్రపంచ పటంలో పెట్టేశారు అమరావతి అని. నిజంగా మీకు దమ్ము ఉంటే ప్రధానమంత్రి దగ్గరికి మీ ఎంపీల చేత రిప్రజెంటేషన్ ఇప్పి, ఏమయ్యా మోడీ గారు నువ్వు మావి గన్ లేదు, నేను మావి గన్ పెడతాను, నువ్వేదో చేశాను అనుకుంటున్నావు, రాజ్యసభలోను లోక్సభ పార్లమెంట్ లో పెట్టి ఇవన్నీ ఏమీ లేదు, ఇదంతా తూచి నేను వస్తే మావి గన్ చేస్తాను, రిప్రజెంటేషన్ తీసుకొని మోడీ దగ్గర పోండి. ఇట్లా జనాన్ని అయోమయంలోకి నెట్టి, వచ్చే పెట్టుబడిదారులను అయోమయంలోకి నెట్టి, రైతులను ఇట్లాంటి కబుర్లు చెప్పొద్దు. దమ్ముంటే మోడీ దగ్గర పోయి మావి గన్ పెడతానని చెప్పు, పో చెప్పు, నువ్వు సత్యాజయ్ గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆరోపణ అని కాదు, డిఎస్సి బాధితులు కొంతమంది టెక్నికల్ అంశాలపైన కూటమి ప్రభుత్వాన్ని ఆరోపిస్తున్నారు. పర్టికులర్గా మాస్టర్ కీ డిలీట్ కానీ, అందులో మెరిట్ లిస్టు అంతమైపోవడం కానీ, వాళ్ళపైన ట్రాన్స్పరెన్సీ లేదు అనేటటువంటి అంశం. సుమారు 5,77,000 మంది అభ్యర్థులు అపేర్ అవుతే వాళ్ళకు సంబంధించినటువంటి డేటా ఇప్పటి వరకు అందుబాటులో లేదు అనేటటువంటి ఆరోపణ అది. ఇంకొకటి, రైతులకు హామీలు కానీ ఆచరణలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం కానీ, వాళ్ళకు ఒక జవాబుదారీ వ్యవస్థని ఏర్పాటు చేయడం కానీ, అందులో 2వ విడత 1వ విడత 2వ విడత అనేటటువంటి కన్ఫ్యూజన్ అమరావతి రైతుల మధ్య కొనసాగుతుంది. ఇవి కామన్గా ఉన్నటువంటి డౌట్స్, వీటిని ఎట్లా క్లారిఫై చేస్తారు? ఇప్పుడు ఒక విషయం శ్రీశైలం గారు, రాష్ట్రంలో కన్క్లూజన్ పాయింట్ గా చెప్పండి. రాష్ట్రంలో డిఎస్సి అభ్యర్థులు దాదాపుగా 5,30,000 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకున్నారు. దాంట్లో 3,30,000 మంది అభ్యర్థులు ఎగ్జామ్ హాజరవడం జరిగింది. ఏదైతే మెరిట్ లిస్ట్ ఉందో, 5,77,000 మంది అండి, 5,35,000 మందిని అప్రూవ్ చేశారు, కొన్ని డిఫాల్ట్ కింద రిజెక్ట్ అయ్యాయి, అందులో 3 లక్షల చేంజ్ అభ్యర్థులు అపేర్ అయ్యారండి. అదే ఇప్పుడు మెరిట్ లిస్ట్ లేదు, అసలు ఆన్లైన్ లో డేటాబేస్ మొత్తం లేదు అంటున్నారు. ఇప్పటికీ కూడా ఉంది. ఈ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బొట్ల రామారావు గారి క్యాండిడేట్ అనుకోండి, డిఎస్సి అభ్యర్థి అనుకోండి, ఆయన హాల్ టికెట్ నెంబర్ కొట్టుకుంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి, ఏపీటెట్ డిఎస్సి హాల్ వెబ్సైట్ ఉంటుంది, దానికి వెళ్ళి ఆయన హాల్ టికెట్ నెంబర్ కొట్టుకొని క్యాప్చా ఒకటి ఉంటుంది, ఆ క్యాప్చా కూడా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆయన స్కోర్ కార్డ్ వస్తుంది, ఆయన మెరిట్ లిస్ట్ ఏంటి, ఏ విధంగా ఎంత వచ్చింది ఏంటి అని కేటగిరీ ఏంటి మొత్తం క్లారిటీగా వస్తుంది. ఈ రోజు ఆ విషయం ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా తెలుసు. ఇక్కడ ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైతే ఆ రోజు మనం రిజల్ట్స్ రిలీజ్ చేసామో, ఒక ½ అన్ అవర్ టెక్నికల్ గ్లిడ్స్ వల్ల, ఎందుకంటే అందరూ ఒకటేసారి ఓపెన్ చేస్తున్నారు కాబట్టి ఆ టెక్నికల్ గ్లిడ్స్ వల్ల ఒక ½ అన్ అవర్ ఓపెన్ అవ్వలేదు తప్ప, ఈ రోజు అసలు మెరిట్ లిస్ట్ లేదు, సెలక్షన్ లిస్ట్ లేదు అంటే తప్పు. ఈ రోజు కూడా ఉంది, ఏ డిస్ట్రిక్ట్ వైజ్ కి లిస్ట్ ఆ డిస్ట్రిక్ట్ వైజ్ అలానే ఉంది, అది పారదర్శకంగానే ఉంది. ఈ రోజు ఒకటి సార్, నిజంగా తప్పు జరిగింది అనుకుంది శ్రీశైలం గారు, ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది సార్, లిస్ట్ ఎప్పుడు బయటకు వచ్చింది? ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ అయిపోయి పాఠాలు కూడా చెప్పి, ఆ పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు టాపర్స్ అయ్యి మన ప్రధాన దినపత్రికల్లో అద్భుతమైన ఫొటోస్ తోటి వాళ్ళ గురించి మనం అందరం గొప్పగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఇన్ని రోజులు రాని డౌట్స్ అన్ని ఇప్పుడు ఎందుకు వచ్చినాయి వీళ్ళందరికీ? ఇప్పుడు సరే డిఎస్సి అభ్యర్థులు అంటే భయపడ్డారనో, లేకుంటే దేనికో రాలేకపోయారనో, లేకుంటే ఆర్థిక స్థితిగతులనో రాలేకపోయారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం తెలుసు కదా సార్, వెల్ నోన్ పర్సన్, ఈ స్టేట్ లో ఈ దేశంలో అందరికంటే అద్భుతమైన ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు, వెల్ నాలెడ్జ్డ్ పర్సన్. ఆయన ఏం చేశాడు ఇన్ని రోజులు? ఆయన రావాలి కదా. ఆయన అసలు రాకుండా ఇప్పుడు ఇంటికి ఒక 10 మందిని 20 మందిని పిలుచుకొని 3 ఏళ్ళు ధైర్యపడమాకండి, 3 ఏళ్ల తర్వాత నేను వస్తా అంటే, ఈ 3 ఏళ్ళు వీళ్ళు ఏం కాదు, ఇక 3 ఏళ్ళు ఏం చేయరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోరాటం చేయడు. ఈ రోజు అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి గారు కపట ప్రేమ చూపిస్తున్నాడు వచ్చి. మేమేమడుగుతున్నాం, నిజంగా అమరావతిలో రైతుల్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా, లేకుంటే రైతులకి ద్రోహం చేస్తున్నా,
లేకుంటే బొట్ట రామారావు గారు చెప్తున్నట్లు ఇప్పుడు అక్కడ కొన్ని కోట్ల రూపాయలు అమరావతి పేరు మీద దోచేస్తున్నారని మీకు ఇన్ని క్లారిటీ ఉన్నప్పుడు మీరు తాడేపల్లి ఇంట్లో కూర్చొని ప్రస్తావించకూడదు సార్. ఇవన్నీ 4 మీడియా ఛానల్ పిలిపించుకొని మాట్లాడకూడదు సార్. మీరు నేరుగా మీరు ప్రజాస్వామ్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష, ఇప్పుడు రాష్ట్రంలో ఆయనగా ప్రతిపక్ష నేత, ఇంకే వేరే పార్టీ లేదు కదా సార్. శ్రీశైలం పార్టీ 11 స్థానాలు ఉన్న ఆయనే ప్రతిపక్ష నేత కదా, ఒక పులివెందుల శాసనసభ్యుడు కదా. నీకు అమరావతి నడి బొడ్డులోకి వెళ్ళి పత్రికా సమావేశం ప్రజల మధ్యలో పెట్టడానికి భయమా? ధైర్యం సరిపోదా? పోలేవా? ఆ సిఆర్టీఏ భవనం ముందుకెళ్ళు, సీడాక్సిస్ రోడ్డుకెళ్ళు. గతంలో 3 రాష్ట్రాలు టెంట్లు వేసుకొని కూర్చున్నారు కదా, ఒక టెంట్ వేసుకొని కూర్చొని రైతుల కోసం ప్రాణత్యాగం చేస్తా అవసరమైతే అక్కడ కూర్చొని పోరాడమను, ఆమెను నిరాదీక్ష చేయమను. ఎందుకంటే మేము ఈ రోజు పారదర్శకంగా రైతులకు న్యాయం చేస్తాం. సజ్జా అజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. వీరశేఖర్ రావు గారు, రాజకీయాలు డిఫరెంట్, అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి డిఫరెంట్. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి ఎలా సహకరించాలో మీరు ఏం సలహా ఇస్తారు? కన్క్లూజన్ పాయింట్. విపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే పరిస్థితులు ఏదైతే ప్రజలు ఎక్కడైతే సఫర్ అవుతున్నారు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వ పథకాలు కానీ ప్రభుత్వ ఫలాలు కానీ వీళ్ళకి అందటం లేదు, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటట్లుగా ప్రతిపక్షం వాళ్ళు ప్రభుత్వం కూడా పట్టించుకున్నప్పుడు ప్రజా వేదికల మీద చర్చించాలి, లేకపోతే బహిరంగంగా నిరసన తెలియజేసే పరిస్థితి తీసుకురావాలి. అలాంటిది కాకుండా ప్రజలు వచ్చి తమకి చెప్పుకుంటారు, గోడ ఎలా వేసుకుంటున్నారు అని చెప్పుకోని విధంగా వార్తలు సృష్టించుకోవటం అనేది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. అది ప్రజలందరూ చూస్తా ఉంటారు, హాస్యాస్పదంగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క నాయకుడు పోరాడాల్సింది. అది ఎలా పోరాడాలి అంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు, నిజమైన సమస్యలు తెలుసుకొని వాటి గురించి అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంటే, అసెంబ్లీలో సభ్యుడు అయి ఉంటే, ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా శాసనసభలో వాటి గురించి చర్చించే అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సిన ప్రధానమైన సమస్యలు ఏ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి చర్చించాలి. వీరశేఖర్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామారావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతోని మాకు ఒక ప్రతిపక్ష నాయకుడు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అసెంబ్లీకి వస్తారు? కన్క్లూజన్ పాయింట్లు చెప్పండి. ఇక్కడ ఒక అంశం ఏదైతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదా కల్పించాలని చెప్పేసి ఏదైతే సెప్టెంబర్ 24వ తేదీ 2025 ఏదైతే కోరారు, దానికి ఇప్పటి వరకు కూడా సమాధానం లేదు. 24 కోరారు, దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. అట్లాగే అయ్యన్న పాత్రుడు గారు ఏదైతే లేఖకు సమాధానం చెప్పకుండా బయట మీటింగుల్లో మాట్లాడుతున్నటువంటి వైఖరి, అది ఏదైనా ప్రజాస్వామ్యతంగా సమంజసం కానడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇంతకు ముందు కూడా ఉన్నాయి. నేనేమంటున్నానంటే ఆ లేఖకు సరైనటువంటి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత లేదండి. ఈరోజు వీళ్ళు రియల్ గవర్నెన్స్ అని, వాట్సాప్ గవర్నెన్స్ అని ఏవో చెవులో పూరిపెట్టి మాటలు చాలా చెప్తా ఉంటారే. సాక్షాత్ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి రాసినటువంటి లేఖకే దిక్కు లేకపోతే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పూర్తి అవుతుందా లేదండి? రామారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. అజయ్ గారికి, వరలక్ష్మి గారికి, వీరశేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ డిఎస్సి అభ్యర్థులు, అమరావతి రైతులు రాజకీయ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిపారనేటటువంటి అంశాన్ని వక్తలు స్పష్టం చేశారు. మరోపక్క అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని ఓర్చుకోలేకనే ప్రతిపక్షం రాజకీయాలు క్రియేట్ చేయడమే కాకుండా వాటిని ప్రజలకు రుద్దేందుకు ప్రయత్నం చేస్తుందనేటటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. ఏది ఏమైనా అభివృద్ధి వేరు, ప్రజా సంక్షేమం వేరు, రాజకీయాలు వేరు. ఈ మూడుటిని కలిపితే రిజల్ట్ అనేది జీరోగా ఉంటుంది. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.